పేరు నరాల్ శ్రీనివాస్. నేను ఫ్రీలాన్సింగ్ ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్నాను. నేను రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నాను. నేను ఈ రోజు ఈ మంచి పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం పడాల చారిటబుల్ ట్రస్ట్ వారు నాకు అందించిన సహాయం అనే చెప్పవచ్చు. బేసిక్ చెప్పాలంటే నాది కూడా అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా నాన్నగారు వ్యవసాయ కూలి పని చేసుకుని మమ్మల్ని పోషించేవారు. మేము 4 పిల్లలం. నాకు ఒక అన్నయ్య, 2 అక్కలు. ఆ టైంలో మా ఫాదర్ మా అక్కలకి మ్యారేజ్ చేసి ఉండడం వలన మమ్మల్ని చదివించే చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉండేది. ఆ టైంలో మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్లో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ గా ఇంకా బాగా లోలో ఉండడం వల్ల మా ఫాదర్ నన్ను స్కూల్ మానిచ్చేసి ఏదైనా వర్క్ చేయకుండా చెప్పి చూశారు. ఆ టైంలో 10th లో నాకు 450 పైన మార్కులు రావడంతో నా చుట్టుపక్కల వాళ్ళు ఏదైనా చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు ప్రోత్సహించడం వల్ల ఆ టైంలో మా నాన్నగారు చాలా కష్టపడి నన్ను డిప్లొమా ఆర్కిటెక్చర్ వరకు చదివించలేదు. ఆ పై చదువులు చదివించడానికి నాకు ఫైనాన్షియల్ గా మా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోవడంతో నా చదువు అక్కడ ఆగిపోద్దనే సమయంలో మా ఊర్లో ఉన్నటువంటి అనిల్ అనే ఒక వ్యక్తి ద్వారా ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ నాకు పరిచయం అయింది. ట్రస్ట్ వాళ్ళు బాగా చదువుకునే పిల్లలకు ఇలా స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రోత్సాహం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ టైంలో ఆయన నన్ను ఆ ట్రస్ట్ వాళ్ళకి పరిచయం చేసి నా సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళకి చూపించి ఆ ట్రస్ట్ లో స్కాలర్షిప్ వచ్చే విధంగా చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో నేను నాగార్జున యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన మొదటి సంవత్సరం నాకు 5,000 రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2వ సంవత్సరానికి వెళ్ళే సమయంలో నాకు ఆ స్కాలర్షిప్ సరిపోకపోవడంతో నేను ఆ ట్రస్ట్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. అప్పుడు వాళ్ళు నా రిక్వైర్మెంట్స్ ఏంటన్నది డీటెయిల్ గా ఒక చార్ట్ ప్రిపేర్ చేసి తీసుకురమ్మన్నారు. ఆ టైంలో ఈ ట్రస్ట్ యొక్క CEO అయినటువంటి శ్రీ పడాల సూర్యప్రసాద్ గారు యుఎస్ లో ఉండేటి ఆయన ఆ టైంలో మన ఇండియాకి రావడం జరిగింది. నేను ఆ టైంలో డైరెక్ట్ గా ఆయన్ని కలిసి నా రిక్వైర్మెంట్స్ నాకు ఏమేమి నీడ్స్ ఉన్నాయన్నది నేను ఆయనకి డైరెక్ట్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన టైం నాకు కేటాయించి చాలా సేపు నేను చెప్పింది విని ఆయన ఒక కన్క్లూజన్ వచ్చి వాళ్ళ బృందంతో మాట్లాడి ఈ బీఆర్ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళకి ఇచ్చే స్కాలర్షిప్ ఏదైతే ఉందో అమౌంట్ దాన్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేసి నాకు సెకండ్ ఇయర్ నుంచి 10,000 అయితే ఇవ్వడం జరిగింది. ఆ సెకండ్ ఇయర్ అయిన తర్వాత నాకు ల్యాప్టాప్ అవసరం ఉంటే నేను అది కూడా పడాల చారిటబుల్ ట్రస్ట్ అయిన సార్కి నేను ఇన్ఫార్మ్ చేశాను. ఆ ట్రస్ట్ వాళ్ళు నాకు 3rd ఇయర్కి వచ్చే సమయంలో ల్యాప్టాప్ కూడా అరేంజ్ చేశారు. ఆ టైంలో నాకు చేసినటువంటి ల్యాప్టాప్ డెల్ లాటిట్యూడ్ అనే ఒక మంచి ల్యాప్టాప్ అయితే ఇవ్వడం జరిగింది. నేను దాంతో చాలా విజయవంతంగా నా వర్క్స్ చేసుకునేటువంటి నేను 2016లో కాలేజీ విడిచిపెట్టి బయటకి రావడం జరిగింది. కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక 9 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో ఈ ఆర్కిటెక్చర్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ ప్రజెంట్ ఈ రోజున నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆ టైంలో నాకు పడాల చారిటబుల్ ట్రస్ట్ హెల్ప్ చేసి ఉండకపోతే నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో మాట్లాడే స్థానంలో ఉండకపోతే నేను మేబీ. ఎందుకంటే పాలిటెక్నిక్ అంటే జాబ్ అయితే వస్తుంది కానీ ఒక మంచి ఉన్నత స్థాయికి అయితే చేరుకోలేము. ఇప్పుడు నేను బీఆర్ చదివి పొజిషన్ లో ఉన్నాను కాబట్టి నా అంతా నేను వర్క్ తెచ్చుకుని నేనే ఒక 2-3కి జాబ్ అవకాశం కల్పించి ఆ స్థితిలో ఉన్నాను. ఈ 5 సంవత్సరాల జర్నీలో నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే మనం ఎదుటి వాళ్ళకి సాయం చేస్తేనే మనకి హెల్ప్ అన్నది యూజ్ అవుతుంది. పొద్దున్న ఏమవుతాం అన్నది మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని అర్థం చేసుకో ఫస్ట్. అలాంటిది వీళ్ళు మనకి హెల్ప్ చేసి చాలా బాగా ముందుకు నడిపించడం జరుగుతుంది. అలాగే నేను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇంకా మంచి పొజిషన్కి వస్తే ఆ ట్రస్ట్ వాళ్ళకి ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నా అలాగే నేను నా తోటి వారికి కానీ లేదంటే ఎవరైనా చదువుకుంటున్న పిల్లలు కానీ నేను సహాయం చేయడానికి ముందుకు వస్తానని నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే అది పడాల చారిటబుల్ ట్రస్ట్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ పడాల చారిటబుల్ ట్రస్ట్ అండ్ ట్రస్ట్ మెంబర్స్.